ఈరోజు 9వ రోజు యుద్ధం చెప్పుకుందాం. అసలు 9వ రోజు యుద్ధం నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడితో అన్నాడు కదా! నీ వల్ల జరిగేదేమీ లేదు. నువ్వు యుద్ధరంగం నుండి తప్పుకో, కర్ణుడు వచ్చి యుద్ధం చేస్తాడని. సో, ఈరోజు భీష్ముడు తన ప్రతాపం ఏంటో చూపిస్తానన్నాడు కాబట్టి అసలు భీష్ముడు ఎలా విజృంభించాడు, భీమార్జునులు ఎందుకు భీష్ముడి ముందు నిలవలేకపోతారు, అసలు అంత కల్లోలం సృష్టిస్తున్నటువంటి భీష్ముడిని అర్జునుడు ఏమీ ఎందుకు చేయలేకపోతాడు, దాంతో కోపంతో భీష్ముడిని చంపాలి అనేటువంటి నిర్ణయానికి కృష్ణుడు ఎలా వస్తాడు, అలా వచ్చినటువంటి కృష్ణుడిని అర్జునుడు ఎలా ఆపుతాడు, ఆ తర్వాత అసలు భీష్ముడి చావు రహస్యం భీష్ముడు ఎలా చెప్పాడు, ఏ విధంగా శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముడిని ఎలా చంపాలి, ఆ చంపేటువంటి విషయం ఏంటి, ఎందుకు శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు చంపాల్సి వచ్చింది, దీని వెనక అసలు కృష్ణుడు ఏం చేశాడు, ముఖ్యంగా ధర్మరాజు ఎలాంటి పన్నాగం పన్నాడు, ఈరోజు మొత్తము చాలా బాగుంటుంది. 9th రోజు జరిగినటువంటి ఏదైతే యుద్ధం అనేది ఉందో, సో నేను అది చెప్తూ ఉంటాను, చూడండి. 9వ రోజు ఉదయం ఏదైతే యుద్ధ రంగానికి సిద్ధమవుతుంటారో అప్పుడు దుర్యోధనుడు అంటాడు భీష్ముని చూపిస్తూ, ఇదిగో ఈయన నిన్న నాకు వాగ్దానం చేశాడు, ఈయన ఈరోజు యుద్ధం అంటే ఏంటో పాండవులకు రుచి చూపిస్తానని, అంటే పాండవ సైన్యాన్ని మొత్తం నామరూపం లేకుండా చేస్తానని, చూద్దాము ఈయన ఎంతవరకు చేస్తాడో అని చెప్పేసి భీష్ముడి మొహం పట్టుకొని అంటాడు అన్నట్టు. మొహం ఉంది. దానికి భీష్ముడు అనుకుంటాడు, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఏంటి ఇలాంటి ఒక రోజు కూడా నేను చూడాల్సి వస్తుందా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా దుర్యోధనుడు ఏం చెప్తాడంటే దుశ్శాసనుడితోటి, దుశ్శాసన ఒక 2000 మంది ఎవరైతే మంచి రధికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈయన ముందు పెట్టు, ఆ శిఖండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఈయన ముందుకు రాకూడదని చెప్తాడు. ఆ తర్వాత ద్రోణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామని ఈ ముగ్గురిని పిలిచి, ఈరోజు మీ లక్ష్యం ఒక్కటే, తాత ఈరోజు సంహారం చేస్తానంటున్నాడు, మీ ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లోనూ శిఖండి అతని ముందుకు రాకుండా చూసుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత భీష్ముడిని అడుగుతాడు దుర్యోధనుడు, మరి తాత ఏంటి ఈరోజు మనం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్దామని చెప్పేసి. అప్పుడు భీష్ముడు అంటాడు, మనం ఈరోజు సర్వతోభద్ర వ్యూహంతో ముందుకెళ్దాం అంటాడు. ఈ సర్వతోభద్ర వ్యూహం ఎలా ఉంటుందంటే, ఆ వ్యూహంలో కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, జయద్రథుడు, కౌరవ కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భీష్ముడు ముందు నిల్చొని ఉంటారు. ద్రోణాచార్యులు, భూరిశ్రవుడు, భగదత్తుడు కుడి పక్కన నిల్చొని ఉంటారు భీష్ముడికి. సోమదత్త, అశ్వత్థామ, విందానువిందుడు ఎడమ పక్కన నిల్చొని ఉంటారు. హలయాదుడు, అలంబసుడు, శ్రతాయువు వెనుక నిల్చొని ఉంటారు. ఇక ఆ తర్వాత సుశర్మ తన సైన్యాన్ని తీసుకొని ఇంకా చిన్న చిన్న రాజులందరినీ కూడా పెట్టుకొని దుర్యోధనుడితో మధ్య భాగంలో ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా భీష్ముడు చుట్టూ ఇలా ఉండేలా భీష్ముడిని ముందు పెట్టుకొని ఈ వ్యూహాన్ని అయితే రచిస్తారు. సో ఇక్కడ ఈ సర్వతోభద్ర వ్యూహం తీసుకొని వీళ్ళు కురుక్షేత్ర రంగంలోకి రాగానే ఒక్కసారి అర్జునుడు ఆ వైపు చూసి దుష్టజిమ్ముని అడుగుతాడు, ఏంటి మరి వాళ్ళు సర్వతోభద్ర వ్యూహంతో వచ్చారో, ఈరోజు తాతగారిని చూస్తుంటే అసలు ఎక్కడ